స్టూడెంట్స్, ఈరోజు మనము ట్రయాంగిల్స్ గురించి తెలుసుకుందాం. ఏ ట్రయాంగిల్ ఈజ్ కన్వెక్స్ పాలిగాన్ హ్యావింగ్ 3 sides. 3 భుజాలు కలిగినటువంటి కన్వెక్స్ పాలిగాన్నే మనము ట్రయాంగిల్గా చెప్తాము. సో ఏ ట్రయాంగిల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్, దిస్ ట్రయాంగిల్ సింబల్. Triangles can be classified on the basis of their sides or angles. సో ట్రయాంగిల్ని యాంగిల్స్ బేస్ చేసుకొని అలాగే సైడ్స్ని బేస్ చేసుకొని కూడా క్లాసిఫై చేస్తాము. ఫస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సైడ్స్ ట్రయాంగిల్స్ ఆర్ 3 types. సో భుజాన్ని బేస్ చేసుకొని 3 typesగా చెప్పుకుంటాం. వన్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్ ద 3 sides ఆర్ ఈక్వల్. సో అన్ని సైడ్స్ కూడా త్రిభుజంలోని 3 భుజాలు కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా చెప్తాం అన్నమాట. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని తెలుగులో ఏమంటామంటే సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజము. నెక్స్ట్ సెకండ్ టైప్ isosceles triangle. Isosceles triangle means 2 sides are equal, another side one is different. సో ఈ 2 భుజాలు సమానంగా ఉండి ఇది వేరుగా ఉంటే దాన్ని మనము isosceles triangle అంటాం. సో ఇక్కడ మనకి దీనికి పేరు పెడితే ఏబిసి. ఏబి ఎంత పొడవు ఉందో బీసీ కూడా అంతే పొడవు. దట్ మీన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ. ఇది మనకి సమబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం. ఇందులో 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. ఇట్ ఈస్ ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసీ బట్ నాట్ ఈక్వల్ టు బీసీ. Next, third type, scale and triangle. Scale and triangle means all the 3 sides are unequal. So 3 sides కూడా డిఫరెంట్గా ఉంటే దాన్ని మనము స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటాం. దాన్ని మనము విషమ బాహు త్రిభుజం అంటాం. తెలుగులో అయితే విషమ బాహు త్రిభుజం. So AB not equal to BC not equal to CA or AC. అలాగే మనము యాంగిల్స్ బేస్ చేసుకొని 3 types. అది ఒకటి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90 degrees. త్రిభుజంలో మనకి 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా. ఈ 3 ఇంటీరియర్ యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 degrees ఉంటే దాన్ని మనము అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజము అంటే ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సపోజ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 40 degrees, angle B equal to 70 degrees, 70, 40, 110. Angle C equal to 70 degrees. సో ఇది మనకి అన్ని కోణాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 degrees ఉన్నాయి కాబట్టి ఇది అల్పకోణ త్రిభుజానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే త్రిభుజంలో 1 ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. రిమైనింగ్ 2 యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90 degrees. సో దీన్ని మనము లంబకోణ త్రిభుజము లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. లంబకోణ త్రిభుజము. నెక్స్ట్ థర్డ్ టైప్ obtuse angle triangle. Obtuse angle triangle means అధిక కోణ త్రిభుజము.
దట్ మీన్స్ వన్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 90 degrees. ఒక యాంగిల్ మనకి 90 degrees కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాము, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము లేదా గురు కోణ త్రిభుజము అంటాం. నెక్స్ట్ బేసిక్ ప్రాపర్టీస్ అండ్ సమ్ ఇంపార్టెంట్ థీరమ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ సంబంధించి మెయిన్ వాటి యొక్క ధర్మాలు, కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి ప్రాపర్టీగా సమ్ ఆఫ్ మెజర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలు. సో ఇక్కడ మనం చూస్తే ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇందులో యాంగిల్ సిఏబి అంటే ఇది ఏ వద్ద కోణాన్ని తెలియజేస్తుంది. అలాగే యాంగిల్ ఏబిసి అంటే ఇది బి వద్ద కోణాన్ని, అంటే మిడిల్ లెటర్ వద్ద ఉన్నటువంటి కోణాన్ని తెలియజేస్తుంది. యాంగిల్ ఏసిబి అంటే సి వద్ద ఉన్న కోణాన్ని తెలియజేస్తుంది. ఈ 3 కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలు అని చెప్పడం జరిగింది ఈ ప్రాపర్టీలో. దీన్ని బేస్ చేసుకొని మనము కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు half the sum of other 2 equal angles. సో త్రిభుజంలో 3 యాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయంట. సో 1 యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద సమ్ ఆఫ్ అదర్ 2. అంటే ఈక్వల్ యాంగిల్స్ ఎక్స్ అనుకుందాం. ఆటోమేటిక్గా 3 యాంగిల్ ఏమవుతుంది, ఈ రెండు ఎక్స్ అయినప్పుడు మనకి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కాబట్టి 180 మైనస్ 2x. ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రకారం మనకి ఏంటంటే 180 మైనస్ 2x అనేది హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద 2 ఈక్వల్ యాంగిల్స్. ఈ 2 ఈక్వల్ యాంగిల్స్ యొక్క సమ్లో హాఫ్ అన్నాడు. ఈ 2 ఈక్వల్ యాంగిల్ యొక్క సమ్ x ప్లస్ x 2xలో హాఫ్ అంటే బై 2. దట్ ఈస్ క్యాన్సిల్ చేస్తే 180 మైనస్ 2x ఈక్వల్ టు x, దెన్ 180 ఈక్వల్ టు 3x. Then x equal to 180 by 3, that is 60 degrees. సో ఈ రెండు యాంగిల్స్ 60 degrees అయినప్పుడు ఆటోమేటిక్గా 3 కోణాలు మొత్తం 180 కాబట్టి ఇది కూడా 60 degrees. సో 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అది మనకి ఏం ట్రయాంగిల్ అవుతుంది ఇక్కడ. సో 3 యాంగిల్స్ లెస్ దాన్ 90 degrees. లెస్ దాన్ 90 degrees అంటే మనకి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అలాంటిది లేదు. కానీ ఇక్కడ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి దీన్ని మనం ఈక్వేటర్ ట్రయాంగిల్గా చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్, యాంగిల్ బి ఈక్వల్ టు వై అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు వై ప్లస్ 20. ఇఫ్ 4x మైనస్ వై ఈక్వల్ టు 10 దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. ఇక్కడ యాంగిల్ ఏ వాల్యూ ఎక్స్ అని, యాంగిల్ బి వాల్యూ వై అని, యాంగిల్ సి వాల్యూ వై ప్లస్ 20 అని చెప్పారు. అంటే ఈ త్రిభుజంలో 3 కోణాల మొత్తం మనకి 180 డిగ్రీలకు సమానం కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 180 మైనస్ 20, దట్ ఈస్ 160 degrees. ఇంకా ఇక్కడ మనకి 4x మైనస్ వై ఈక్వల్ టు 10 అని ప్రాబ్లంలో ఇచ్చారు. సో వైని ఈక్వల్ చేసుకోవడం కోసం ఈ ఈక్వేషన్ని ఇంటూ 2 చేస్తాం. అప్పుడు మనకి ఇదేమో యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 160, 4 2 is 8x minus 2y ఈక్వల్ టు 2 into 10, 20 degrees. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ప్లస్ 2y మైనస్ 2y క్యాన్సిల్, 9x ఈక్వల్ టు 180, దెన్ x ఈక్వల్ టు 180 by 9, దట్ ఈస్ 20 degrees. ఒక కోణము 20 డిగ్రీలు. నెక్స్ట్ ఇక్కడ మనకి 4x మైనస్ వై ఈక్వల్ టు 10 కాబట్టి 4x మైనస్ వై ఈక్వల్ టు 10. ఇందులో 4 into 20, 80 మైనస్ వై ఈక్వల్ టు 10. It is y equal to 80 minus 10, that is 70 degrees. So x 20,
y 70. That means angle A equal to 20 degrees and angle B equal to 70 degrees. Then automatically angle C equal to త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి ఈ రెండు కలిపితే మనకి 90 అంటే అప్పుడు మిగిలినది 90 degrees. సో త్రిభుజంలో ఒక కోణం 90 degrees ఉంటే ఆ కోణాన్ని మనం ఏమంటాము, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని చెప్తాము. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. If the angles of a triangle are 2x minus 8 degrees, 2x plus 18 degrees and 6x degrees, what is the value of 3x in degrees? సో ఇక్కడ మనకి 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ ఏమో 2x minus 8, రెండో యాంగిల్ ఏమో 2x plus 18 అండ్ మూడో యాంగిల్ ఏమో 6x degrees. టోటల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 అకార్డింగ్ టు ప్రాపర్టీ 1 of triangles. So 2x plus 2x, 4x plus 6x, 10x, minus 8 plus 18 means plus 10. So 180 minus 10, that is 170 degrees. So then x equal to 17 degrees. So ఈ క్వశ్చన్లో మనకి value of 3x, we have to find out the value of 3x. That is 3 into 17, that equal to 51 degrees. So option C. Next, fourth question. If the angles of a triangle are in the ratio of 2:3:4, then the difference measure of greatest angle and the smallest angle is. ఇక్కడ మనకి ఒక యాంగిల్ ఏమో 2 యూనిట్స్, ఒక యాంగిల్ 3 యూనిట్స్, ఒక యాంగిల్ 4 యూనిట్స్ ఉంది. సో మనల్ని కనుక్కోమంది గ్రేటెస్ట్ యాంగిల్కి స్మాలెస్ట్ యాంగిల్కి డిఫరెన్స్. ఇక్కడ గ్రేటెస్ట్ యాంగిల్ 4 యూనిట్స్ ఉంది, స్మాలెస్ట్ యాంగిల్ 2 యూనిట్స్ ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నాడు. 4 minus 2 డిఫరెన్స్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో మనం ఈ 2 యూనిట్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ టోటల్ యాంగిల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 5 plus 4 9 యూనిట్స్ వాల్యూ 180 degrees అయితే ఈ డిఫరెన్స్ ఎంత అంటే 9 into 20 180 degrees, 2 into 20 40 degrees. So answer option C. Next question number 5. In triangle PQR, angle P is to angle Q is to angle R equal to 1:3:5. What is the value of angle R minus angle P? So angle R 5 units, angle P 1 units, angle R minus angle P equal to 5 minus 1, that is 4 units వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 1 plus 3 4, 4 plus 5 9 యూనిట్స్ వాల్యూ మనకి 180 degrees అయితే 4 ఎంత? సో 9 20s 180, సో 4 20s 80 degrees. సో యాంగిల్ R minus యాంగిల్ P equal to 80 degrees, that is option 2. Next, sixth question. In triangle ABC, 4 angle A equal to 3 angle B equal to 12 angle C. Then angle A is. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏబిసిలో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఉన్నాయి. వీటి మధ్య రిలేషన్ ఇచ్చాడు. 4 యాంగిల్ ఏ ఈక్వల్ టు 3 యాంగిల్ బి ఈక్వల్ టు 12 యాంగిల్ సి అని. దీన్ని నేను ఇలా రాస్తున్నాను. ఏమని? యాంగిల్ ఏ బై 1/4. 1/4 అంటే ఇది మళ్ళీ ఈక్వల్ టు 4 యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి బై 1/3, యాంగిల్ సి బై 1/12. ఇలా ఉన్నప్పుడు మనకి ఈ న్యూమరేటర్స్ డినామినేటర్ రేషియోలో ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఈజ్ టు యాంగిల్ బి ఈజ్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 1/4 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/12. సో 4 3 12కి మనకి ఎల్సిఎం 12 కాబట్టి డినామినేటర్ ఈక్వల్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇంటూ 3. సో ఎప్పుడైతే డినామినేటర్ని ఇంటూ 3 చేస్తే న్యూమరేటర్ని కూడా ఇంటూ 3 చేయాలి. ఇక్కడ 12 రావడానికి ఇక్కడ ఇంటూ 4. సో న్యూమరేటర్ని కూడా ఇంటూ 4 చేస్తే అప్పుడు 1 into 3 3/12 is to 4/12 is to 1/12. సో డినామినేటర్స్ అన్ని సేమ్ కాబట్టి క్యాన్సిల్. Then angle A is to angle B is to angle C equal to 3:4:1. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
So total units 3 plus 4 7 plus 1 8 units value 180 degrees అయితే యాంగిల్ ఏ 3 యూనిట్స్ ఎంత? That is 3 by 8 into 180. 8 2s are 16, 20. Again 8 2s are 16, 8 5s. So 3 5s are 15, 3 2s are 6 1 7, 3 2s are 6. That is 67.5 degrees. That is option